హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణ ప్రియ. అంతా బాగున్నారా? చాలా రోజులైందండి క్లియర్గా వీడియో చేసి. నేను ఇప్పుడు మీకు కాకినాడలో ఉన్న భావనారాయణ స్వామి టెంపుల్ టెంపుల్ చూపించబోతున్నాను. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. స్వామిని ఫుల్గా తీయనివ్వలేదు కానీ కుదిరినంత వరకు కవర్ చేశాను. చూసారా, అలంకరణ బాగా చేశారు. చాలా పెద్ద గుడి అండి, చాలా బాగుంది. చూడవలసిన దేవాలయం. లోపల చాలా పెద్ద పెద్ద ప్రాంగణాలండి. చాలా బాగుంది స్వామివారి టెంపుల్. ఇది లోపలికి వెళ్ళి మనం ఇలా లెఫ్ట్కి తిరగాలన్నమాట. చక్క చుట్టూ గ్రీనరీ చూసారా. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువ చేస్తారటండి. గోపురం, ఎంత పెద్ద గోపురం చూసారా. స్వామివారికి చాలా విశిష్టత, చాలా ప్రాముఖ్యత ఉందండి. 2 ద్వారపాలకులు ఏనుగులను పెట్టారు. ఇలా నేరుగా వెళ్ళాలి. చూసారా, చుట్టూ ఆలయ ప్రాంగణమే ఇదంతా అనమాట. చక్కగా చెట్లు అవి వేసి పెంచారు. చుట్టూ లోపలికి వెళ్ళి ఆ వెనక్కి తిరిగితే లోపలికి వెళ్ళే దేవుడు అండి. కానీ చుట్టూ 4 వైపులా గ్రీనరీ అంతా పెంచారనమాట. చాలా బాగుంది. అందరూ అక్కడి నుంచి ఫొటోస్, వీడియోస్ అవి తీసుకుంటున్నారు. చూడండి, నేను దగ్గర చూపిస్తాను. ఇది కాళీయ మర్దనం అనమాట. సర్పం మీద శ్రీకృష్ణుల వారిని పెట్టారు. వాటర్ ఉంటుంది అనుకుంటా. ఇందులో మటుకు ప్రస్తుతానికి వాటర్ లేదు. చూసారా, అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. పువ్వులండి, పువ్వులన్నీ టెంపుల్కి. సర్పం మీద శ్రీకృష్ణుల వారు నిలబడి ఉన్నారనమాట. దగ్గరికి వస్తుంది చూడండి. ఇదన్నమాట కాళీయ మర్దనం అంటారు కదా, అదనమాట. ఇది చాలా బాగుందండి. లేటెస్ట్గా పెయింట్స్ వేసి డెకరేట్ చేసినట్టున్నారు కానీ చాలా బాగుందన్నమాట. లోపల వాటర్ ఉంటుంది అని అన్నారు కానీ ఇప్పుడు ఏం వాటర్ లేదు. చుట్టూ సర్పం అనమాట. చూసారా, సర్పము ఎంత పెద్ద సర్పాన్ని చెక్కారో. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. చూడండి, ఇది ఒక మండపం. ఈ లోపల ఇది యాగశాల అనమాట. మనకు కనిపించేది యాగశాల. ఇక్కడ అవన్నీ లోపల వెళ్ళకూడదు అని చెప్పారు. చుట్టూ చూడండి ఎంత బాగుందో. అందరూ నామం, శంఖం, చక్రం, అందరూ ఫోటోలు అవి కూడా తీసుకుంటున్నారు. కొంచెం ఖాళీగా ఉంది కానీ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అందుకే మనం ఫుల్గా స్వామిని నేను చూపించలేను. గరుడాల్వారు ఉన్నారు అక్కడ. కుదిరినంత వరకు కవర్ చేశాను అనమాట. ఈయన ఆంజనేయ స్వామి. ఇలా వెళ్తే ధ్వజస్తంభం. లోపల ఇది యాగశాల చెప్పాను కదండి. ఆ చివర కనిపించేది స్వామివారి గోపురం అనమాట. తులసికోట ఎంత అందంగా ఉందో చూడండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి తీయకూడదు వీడియో తీయకూడదు అని చెప్తూనే ఉన్నారు. నేను కొంచెం ఏదో కవర్ చేయగలిగినంత వరకు, తీయగలిగినంత వరకు తీశాను. ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే మినిమం 10 రూపీస్ టికెట్ ఉందండి. భవన్నారాయణుడు చాలా వైశిష్యం అండి, చాలా ప్రాశస్యం. దాదాపు ఇది 5 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన గుడి అని చెప్తారండి. వ్యాసుల వారు కూడా ఈ గుడి సందర్శించారని చెప్తున్నారు. స్వామివారి పాదాలు ధ్వజస్తంభానికి ముందర పెట్టారు చూసారా. ఇక్కడ వచ్చి భవన్నారాయణ స్వామివారికి ఏమైనా విరాళాలు ఇస్తే స్కానర్ పెట్టారనమాట. ఈ వెనకాల ఇంకా చాలా ఉందండి. ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకునే ప్రదేశం. ఇప్పుడు ఇలా మెట్లెక్కి లోపలికి వెళ్తూ టికెట్ తీసుకోవాలన్నమాట మనం. ఇక్కడితో స్టాప్ అండి. స్వామివారిని చూపించలేకపోతాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే తీశాను కానీ వీడియో తీశాను. స్థల పురాణం అంటే స్థల పురాణం. ఈ భవన్నారాయణుడు అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడుటండి, స్వయంభూ. చుట్టూ ప్రాంగణం చాలా బాగుందండి. లోపల ఇంకో పెద్ద ప్రాంగణం ఉంటుందన్నమాట. అమ్మవారు ఉంటారు, లక్ష్మీదేవి, ఆండాళ్ళ అమ్మవారు ఉంటారు. ఇది సెపరేట్గా నిలబెట్టిన విగ్రహం. దూరం నుంచి తీశాను. మీకు అంత విజువల్గా కనపడకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే కెమెరా అంత లాగదు కదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.